సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వనపర్తి జిల్లా పెబ్బేరు రెవెన్యూ పరిధిలో గల 458, 545, 555 సర్వే నంబర్లో గల సమస్యను స్థానిక కాంగ్రెస్ నేతలు మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంబడే స్పందించి శుక్రవారం సమస్య ఉన్న భూమి మరియు ప్లాట్లను సందర్శించారు. బాధితులు ఎమ్మెల్యే ముందు వారి సమస్యలు వివరించారు. సమస్యను విన్న ఎమ్మెల్యే ఓఆర్సీ ప్రక్రియను మొదలుపెట్టిన ఆర్టీఓతో బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను పై అధికారులతో దగ్గరుండి ఇటు రైతులకు మరియు ప్లాట్దారులకు న్యాయం చేస్తామంటూ వారు భరోసా కల్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెబ్బేరు పట్టణంలో సర్వే నెంబర్ 458, 545, 555 3 సర్వే నెంబర్లకు 13 ఎకరాల 39 గుంటలకు సంబంధించిన ఈ పొలం గడిచిన చాలా ఏళ్ల నుంచి ఒకటి బీజేపీ కెనాల్ వచ్చినప్పుడు, ప్రియదర్శిని జూరాల కెనాల్ వచ్చినప్పుడు దానికి ల్యాండ్ అక్విజిషన్ పోయినప్పుడు అప్పుడున్న వారసులు ఇప్పుడున్న పొజిషన్లు ఎవరుందో పట్టాదారులను వాళ్లకు ల్యాండ్ అక్విజిషన్ వచ్చినాయి. దాని తర్వాత NH-44 కూడా దాదాపు ఎకరా 24 గుంటలు పోయింది. అవన్నీ వాళ్ళకు కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వచ్చినాయి. అప్పుడున్న నేషనల్ హైవేస్ ఇచ్చింది. దాని తర్వాత 2 వెంచర్లు చేస్తున్నారు. కనకదుర్గ వెంచర్ అండ్ శ్రీనివాస వెంచర్ అండ్ 4 ఎకరాలు 34 గుంటలు వెంచర్ చేసి దాదాపు 150 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత 13 మంది రైతులకు మిగిలిన 7 ఎకరాలు పట్టాదారు పాస్బుక్లు ఇప్పుడు ధరణిలో ఉన్నాయి. వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇన్ని జరిగిన క్రమంలో ఒక వేరే వారసులు ఉన్నారని వేరే హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు అదే పాత పేపర్లు తీసుకొచ్చి ఈ రైతులకు అన్యాయం జరిగిందని, రైతులకు ఇబ్బంది జరిగింది, మా వాదన అయినకుండా 1 సైడ్ ఓఆర్సీ ఇచ్చిందని మా ఆర్డీఓ గారి మీద, మన వనపర్తి దాని మీద మా రైతులు కానీ మా ఇక్కడున్న ప్లాట్ ఓనర్స్ గారు అందరు కంప్లైంట్ చేశారు. దానిలో భాగంగానే నేను ఇక్కడ పొజిషన్కి వచ్చి ఇక్కడ ప్లేస్లోకి వచ్చి ఒక్కసారి చెక్ చేసి ఇక్కడ నుంచి ఆర్డీఓ గారితో మాట్లాడినా ఇది నాకు కూడా న్యాయం అనిపిస్తుంది. ఈ రైతుల తరఫున, ఈ ప్లాట్ ఓనర్ల తరఫున ఇవన్నీ నేను దగ్గరుండి పోరాటం చేసి వాళ్ళు ఏం పేపర్ అక్కడ ఎవరికి ఇచ్చినా అన్నీ క్యాన్సిల్ చేయించి ఇక్కడ ఉన్న ప్లాట్ ఓనర్లకు రైతులకు చేయించారు. సర్వే నెంబర్ 545, 555 మొత్తం విస్తీర్ణం 13 ఎకరాల 39 గుంటలు. ఈ విస్తీర్ణంలో ఓఆర్సీ మేడం ఇవ్వడం జరిగింది ఏకపక్షంగా ఆర్డీఓ. దీంట్లో NS-7 1 ఎకరా 24 గుంటలు పోయింది. కాలువలకి 26 గుంటలు పోయింది. దాన్ని కూడా ఏకపక్షంగా ఇవ్వడం జరిగింది. ఇటు ఓఆర్సీని ఇంప్లిమెంటేషన్ ఆపాలని మేము వినతి పత్రం చేస్తున్నాం. నా పేరు కురుమన్న, మాది సేర్పల్లి గ్రామం, శ్రీరంగపురం మండలం. పెబ్బేరు గ్రామంలో ఏదో మండలం అని చెప్పి కూడు నడవని పరిస్థితుల్లో మేము ప్లాటు తీసుకున్నాం. 10 ఏళ్ల కింద తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఎవరో గత ఆర్డీఓ సారు ఏరేరో చేసి తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి కబ్జాలు ధరణి అని చెప్పి బాధపడడం, ఏదేదో రకరకాలుగా రిజిస్ట్రేషన్ చేసి అదేవిధంగా ఇప్పుడు ఉన్న అమాయక జనాల్ని మోసగించు మాకు అప్పుడు వచ్చింది ఆర్డీఓ వారు, ఇప్పుడు వచ్చింది అంటున్నారు. 60 ఏళ్ల కింద పుట్టినదంట ఇది. ఇప్పుడు వచ్చి మాకు కబ్జాలో ఉంటాం, మేము ఆర్డీఓ నుండి వచ్చినామని సారులతో తీసుకుపోవడం జరిగింది. ఇది అట్లా కాదు సార్. పేద ప్రజలం మేము కన్నా కష్టం చేసుకుంటూ బీద బతుకులతో పెబ్బేరు మండలం ఏదో భవిష్యత్తులో మా పిల్లలకు ఉపయోగపడుతుంది, పెళ్లిళ్ళకని ఏదో సంసారం అని చేసుకుంటే ఇప్పుడు వచ్చి పెద్ద దొరలు లాంటి వాళ్ళు మా భూమి మాకు కావాలని చెలాయిస్తున్నారు. మేము చాలా పేదరికం సార్. మా భూమి, మా ప్లాట్ మాకు దక్కించాలని చెప్పి ఆర్డీఓ గారిని ప్లస్ మన కలెక్టర్ గారిని ప్లస్ మన ఎంఆర్ఓ గారిని, ఇక్కడ ఉన్న స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు కానీ మండలంలో ఏం జరిగినా అకస్మాత్తుగా పేద ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తరపు నుండి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సహకరించే వాళ్ళందరూ కూడా ఇట్లా అమాయకంగా జనాలు కొన్ని మండలంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆశితూషిగా మండలం అంటే రేపు భవిష్యత్తులో మంచిగా ఉంటుందని చెప్పి కొంటే ఈ విధంగా అమాయకుల జనాలను మోసం చేయడం తప్పు సార్. ఇది సరిదిద్దుకోవాలని మనవి.